అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్ష. మీరు అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడైతే ఇంకా ఈరోజు అయితే చాక్లెట్ కేక్ అయితే చేస్తున్నా. నేనైతే కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను అనమాట. కేక్కి సంబంధించిన వీడియోలను అయితే చూపిస్తా, చూడండి. అలానే నేను ఎట్లా చేస్తున్నాను అనేది కూడా చాలా క్లారిటీగా చెప్తాను. మీకు కూడా సింపుల్గా చెప్తాను, చూడండి. ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చెప్తా, చూడండి. ఇక్కడనైతే మైదాపిండి అయితే తీసుకున్నా. దీనికైతే ఒక పావించి అయితే తక్కువ తీసుకున్నా. దీనికి సమానంగా ఇక్కడనైతే చూడండి, దీంట్లోనైతే ఇదైతే ఆన్లైన్లో బుక్ చేసిన అన్నమాట. నిన్న నైట్ వచ్చింది. ఇంకా పిల్లలు అయితే ఆగుతలేదు, వచ్చిన కానీ చెయ్యి అని పడటం. మావాడైతే పక్క కింద పెట్టుకుని వాడుకున్నాడు ఏకంగా. ఇదైతే దీంట్లోనైతే 200 పడ్డాయి. ఇవైతే నాకు ఇదైతే విప్పింగ్ క్రీమ్ పౌడర్, అంటే క్రీమ్ పైన రుద్దడానికి, ఆ కేక్ పైన రుద్దారు కదా క్రీము, అవైతే ఇవి 2 వచ్చినాయి అన్నమాట. ఇవి 125 గ్రామ్స్ అవుతున్నది. ఇదైతే ఒక 20 గ్రామ్స్ 50 గ్రామ్స్ అవుతున్నది. ఈ మొత్తం కలిపి నాకైతే 200 పడ్డది. కాంబో సెట్ అన్నమాట. ఆఫర్ ఉన్నది, అందుకే తీసుకున్నా. మీషోలో అయితే కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను, ఆర్డర్ చేసుకోండి ఈజీగా. నా అప్పుడైతే ఆఫర్ ఉంది కాబట్టి 200లో అయితే వచ్చింది. ఇప్పుడైతే 220 ఎంతో ఉన్నట్టుంది, చూశాను. ఇప్పుడైతే దీనికి పావించి తక్కువ పోసిన కదా మైదా పిండి ఇదంతా. దీనికి పావించి తక్కువ ఎందుకు పోసిన అంటే దీనికి ఈక్వల్గా ఇప్పుడు చాక్లెట్ పౌడర్ అనేది వేసుకుంటా. దీనికి చాక్లెట్ దీనికి ఈక్వల్గా ఇప్పుడు చాక్లెట్ పౌడర్ అనేది వేసుకున్నా నేనైతే. ఇప్పుడైతే దీన్ని ఇందులోనైతే వేసుకుంటా. బేకింగ్ సోడా, ఇదైతే 1 స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూన్ బేకింగ్ పౌడర్. బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ వేరు ఉంటుంది అన్నమాట. అదొక స్పూన్, ఇదొక స్పూన్ అయితే వేసిన నేనైతే. ఇప్పుడు జల్లెడని అయితే పట్టుకోవాలి. కొంచెం ఉండలు ఉన్నాయనుకో స్పూన్తో ఇట్లా ప్రెస్ చేస్తే అయిపోద్ది. ఫైనల్గా ఇలానైతే పట్టుకోవాలి. ఇప్పుడైతే దీన్ని అయితే పక్క పెట్టేస్తా. ఇప్పుడు మిక్సీలో అయితే పెరుగు అయితే తీసుకున్నా. నేనైతే ఎగ్లెస్ కేక్ అయితే చేస్తున్నాను. నేనైతే 1/2 కప్ పెరుగు, మనం ఎంతనైతే పిండి గిట్లా అన్నీ తీసుకున్నామో దాంతోనే అన్నీ ఈక్వల్గా తీసుకోవాలి. ఇక్కడ చక్కెర కూడా అదే దాంతోనే అన్నీ ఈక్వల్గా. ఆయిల్ 1/2 తీసుకున్నా. ఇక్కడనైతే మనం తీసుకున్న వాటికి 1/2 అయితే తీసుకున్నాం. దీంట్లోనైతే వెనిగర్ అయితే వేస్తున్నాను నేనైతే. వెనిగర్ లేదంటే నిమ్మకాయనైనా వండుకోండి. అలానే వెన్నెల ఎసెన్స్ కూడా వేసుకోవాలి. నా దగ్గర వెన్నెల ఎసెన్స్ కూడా లేదు. మన దగ్గర అంత కేక్ ఐటమ్స్ ఎప్పుడు చేయలేదు కాబట్టి అవన్నీ ఏం లేవు, ఉన్న వాటితోనే చేసిన. మీరు కూడా ఉన్న వాటితో వేసుకున్నా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది కేక్ అయితే. నేను చేసినట్టు చెప్పినట్టు చేసిన అనుకో వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడైతే మనం మిక్సీకి అయితే వేసుకున్నాక వాటిని అయితే కలుపుకోవాలి. అది కలిపే లోపలనైతే ఒకటైతే మిక్సీ కుక్కర్ గిన్నెని అయితే గ్యాస్ మీద పెట్టుకొని హీట్ చేసుకోవాలి. మనం కలిపేసరికి ఇది హీట్ అయిపోతుంది. దాంట్లో ఒక స్టాండ్ అనేది వేసుకోండి. మీ దగ్గర స్టాండ్ ఇట్లా ఏదన్నా లేదనుకుంటే ఇసుక కానీ లేదంటే ఉప్పు కానీ వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఆ విజిల్ కూడా తీసేయాలి. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి అయితే ఆయిల్ మొత్తం అప్లై చేయండి. ఒక బ్రష్తోని కొంచెం లైట్గా అప్లై చేసి దాని మీద పొడిపిండి అనేది చల్లుకోండి. ఇట్లా మీ దగ్గర బటర్ పేపర్ ఏదైనా ఉన్నదనుకో ఆ పేపర్ కానీ వేసుకోండి. అది లేదనుకుంటే పిండితోనైనా ఇట్లనైతే బాగా వస్తుంది కేక్ అయితే. ఇక మొత్తం జల్లుకున్నాక ఒకసారి ట్యాప్ ఇట్లా దులిపినట్టు చేసి దాంట్లోనైతే మనం కలుపుకున్న కేక్ ఉంటాయి కదా అదైతే వేసుకోవాలి. ఒక 1/2 దాకానైతే వేసుకుంటే ఫుల్గా వేయకండి, ఎందుకంటే మళ్ళీ అది ఉబ్బినట్టు అయితే పైనకి ఎక్కేస్తుంది అన్నమాట. అందుకోసమే ఒక 1/2 వరకు అయితే నేనైతే వేసుకున్నాను. నేనైతే ఇక్కడనైతే ఒకసారి ఇట్లా ట్యాప్ చేసుకోండి. ఏమన్నా ఎయిర్ గ్యాప్స్ ఉన్నాయనుకో పోతాయి. 2-3 సార్లు ఇట్లా ట్యాప్ చేస్తే. ఇప్పుడైతే మన హీట్ అయిపోయింది గిన్నెనైతే. ఇట్లా సైడ్లో కొంచెం గ్యాప్ ఉన్నట్టు చూసుకోవాలి. మీరు గిన్నె తీసుకున్నప్పుడే మీరు టిఫిన్ గిన్నెలో వేసుకున్నా కూడా కేక్ పర్ఫెక్ట్గానే వస్తాయి. మీ దగ్గర ఏది ఉంటే దాంట్లో వేసుకోండి. కాకపోతే ఇట్లా రౌండ్గా ఉన్న వాటిలో వేసుకుంటే మంచిగా చుట్టూరా కాలుతుంది అన్నమాట. ఇప్పుడైతే నాకు ఇది కావడానికైతే ఒక 20-25 మినిట్స్ అయితే పట్టింది. మీడియం సైజులో పెట్టుకున్న. ఒక స్పూన్ తీసుకొని కూర్చో చూస్తే దానికి ఏం అంటకుండా వచ్చిందనుకో పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు అదే స్పూన్తో సైడ్లకి ఇట్లా కట్ చేసినట్టు ఇట్లా సైడ్లకు మొత్తం అని అంటే చల్లారినాక ఇది చేయాలి. మొత్తం సైడ్లో కానీ 2-3 సార్లు ఒక ప్లేట్ పెట్టుకొని ట్యాప్ చేసినాం అనుకో ఊడొస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చింది, మెత్తగా కూడా వచ్చింది కేక్ అనేది.
పిల్లలు అయితే ఎప్పటి నుండో అడుగుతున్నారు. అది ఆఖరికి పర్ఫెక్ట్గానైతే కేక్ అయితే నేర్చుకున్నా. ఇక నెక్స్ట్ అయితే ఇక్కడనైతే విప్పింగ్ పౌడర్ అయితే నేను బుక్ చేసినాను, స్టార్టింగ్లో చెప్పిన కదా. అదైతే ఒక కప్పు తీసుకున్నాను. ఒక కప్పు విప్పింగ్ పౌడర్కి ఒక కప్ మిల్క్ అయితే తీసుకోండి. అన్ని మెజర్మెంట్స్ సమానంగా ఉండాలి. దీనికి మనం పౌడర్ ఎంత తీసుకున్నాం, పాలు కూడా అంతే ఉండాలి. కొన్ని పోసుకోవాలి. ఒక్కొక్క స్పూన్ 2 స్పూన్లు అయితే పోసుకుంటూ కలుపుకోవాలి. కలిపినాక ఒక 2 స్పూన్లు ఇట్లా మామూలుగా కలిపినాక ఒక 5 మినిట్స్ పక్క పెట్టేసేయండి. ఎందుకంటే ఆ మిల్క్ పౌడర్, ఆ పౌడర్ విప్పింగ్ పౌడర్ అంతా పాలనంతా అబ్జర్వ్ చేస్తుంది అన్నమాట. ఆ 5 మినిట్స్ తర్వాత మళ్ళీ పాలు పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట. పాలు సగానికి అయిపోయినాక, మనం తీసుకున్న క్వాలిటీ సగానికి అయిపోయినాక ఒక ఐస్ వాటర్ తీసుకుని అలా ఐస్లో అయితే వేసి ఆ కూలింగ్ అనేది ఉండాలన్నమాట. ఈ క్రీమ్ చేయడానికి అయితే ఆ ఐస్ క్యూబ్లో వేసి అప్పుడైతే కలుపుకోవాలి. పాలు కూడా చూడండి కొన్ని పోసుకుంటూ కలుపుతూ ఉన్నాయి. ఇక్కడ అది టిక్ అవుతున్న కొద్దీ ఆ పాలు అనేది పోసుకుంటూ కలపాలి. చాలా టైం పట్టిందిరా ఇదైతే క్రీమ్ చేయడానికి. చాలా కష్టమే ఈ క్రీమ్ చేయడానికి. అయితే నాకు తెలిసి అయితే ఉట్టిగా తినడం బెటర్ అనిపించింది. ఇంకా ఆ రోజైతే క్రీమ్ కావడానికి చాలా టైం పట్టింది. నాకైతే కొంచెం పర్ఫెక్ట్గా రాలేదు. ఇంకా ఏదో అలా అయిపోయింది ఫస్ట్ టైం కాబట్టి ఇక పర్లేదని మొత్తానికైతే అలానైతే చేసుకున్నాను నేనైతే క్రీమ్ అయితే. ఇక చేసుకుని అయితే ఇప్పుడైతే ఇది మనం చేసుకున్న కేక్ ఉంది కదా, అదైతే కట్ చేసుకున్నా. ఇట్లా మూడు లేయర్స్ లాగానైతే కట్ చేసుకున్నా. ఇక్కడనైతే చేసుకొని ఇప్పుడు క్రీమ్ అయితే అప్లై చేయాలి కదా, దానికోసం అయితే ఇక్కడ షుగర్ అనేది తీసుకోవాలి. నేనైతే దీంట్లో సగానికి షుగర్ తీసుకొని వాటర్ అయితే పోసుకున్నా. వాటర్ అనేది దీనికి అప్లై చేయాలి. ఫస్ట్ బ్రష్తోని అప్లై చేసినాక తర్వాత క్రీమ్ అనేది రుద్దాలి. ఇట్లా మొత్తం అప్లై చేసుకోవాలి. మామూలుగా మీకు తెలిసే ఉంటుంది కదా, ఈ క్రీమ్ అనేది మొత్తం అప్లై చేసుకుంటా లేయర్స్ అనేది పెట్టుకుంటూ క్రీమ్ అప్లై చేసినామంటే అయిపోద్ది కేక్ అనేది. ఆఖరికైతే ఇలానైతే అవుతుంది ఇదైతే. కానీ క్రీమ్ చేయడానికే నాకు చాలా రిస్క్ అయిపోయింది అసలుకి అయింది. ఆఖరికి కొంచెం పర్ఫెక్ట్ కూడా రాలేదు. అలానైతే ఏదో అలా చేసినాం అన్నట్టుగానైతే వచ్చింది. ఇంకా కాకపోతే కేక్ అనేది పర్ఫెక్ట్గానే వచ్చింది. ఆ మెజర్మెంట్ తీసుకొని మీరు ఖచ్చితంగా చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టే. ఇక్కడనైతే ఇది కట్ చేసుకుంటే 2 ఒక్కలు అయిపోయిందిరా. మనం ఎప్పుడు చేయలేదు కదా, ఫస్ట్ టైమే కదా ఇలా చేసేది. మొన్న కూడా చేసినప్పుడు బాగా రాలని, మళ్ళీ సెకండ్ టైం ఎంత బాగా వచ్చినాయి, అప్పుడు బాగా వచ్చిందని మళ్ళీ ఇప్పుడు చాక్లెట్ది కూడా ట్రై చేసిన అన్నమాట. ఫైనల్గా ఇది కూడా వచ్చేసింది. కాకపోతే క్రీమ్ కన్నే పోయింది. ఇంకా దాన్ని స్కిప్ చేసేయండి. ఇంకా ఇంట్లోనే కాబట్టి మనం ఎలా ఉన్నా తినొచ్చి పర్లేదు. మనం ఏం అమ్మడానికి కాదు, లేదంటే ఏదన్నా అందరి ముందు పెట్టడానికి ఏం కాదు కేకు కాబట్టి పర్లేదు. ఇంట్లో తినడానికి అయితే బెటరే అనిపించింది నాకైతే. ఇప్పుడు అదే క్రీమ్ ఇంకా మొత్తం అప్లై చేసిన. ఇంకా మా పిల్లలు అయితే వెయిటింగ్ చేస్తూ ఉన్నారు, దీనికోసం చూపు చూస్తూ ఉన్నారు అనమాట. ఇది ఎప్పుడు కావాలి, మేము ఎప్పుడు తినాలి అన్నట్టయితే ఇక చూస్తూ ఉన్నారు. క్రీమ్ అయిపోయాక కూడా మళ్ళీ క్రీమ్ రెడీ అయినాక ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. తర్వాత మళ్ళీ అప్లై చేయండి కేకుకి అయితే. నేను మర్చిపోయినా స్టార్టింగ్లో చెప్పడం అయితే. ఇక చుట్టూరు ఇలానైతే అప్లై చేసుకున్న. పాప స్కేల్ ఉంటే, ఐరన్ స్కేల్ ఉంటే ఆ స్కేల్తోనైతే యూజ్ అయింది అన్నమాట నాకు. ఇలానైతే వేసిన. ఇంకా ఆఖరికి ఆ చాక్లెట్ పౌడర్ ఉంటుంది కదా, ఆ వైట్ క్రీములనే వేసి అది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా, బాగుంటుంది డెకరేషన్. కానీ అలానైతే వేసి చుట్టూరు ఇట్లా డార్క్స్గా పెట్టిన. ఇక మా వాళ్ళు అయితే చాలా ఎక్కిరిస్తూ ఉన్నారు, ఏంటి మమ్మీ ఇది డిజైన్ అది ఇదని. అయితే ఏం చేద్దాం, మన దగ్గర ఏం డిజైన్స్ ఐటమ్స్ ఏం లేవు కదా, ఉన్న వాటితో ఇలానైతే వేసిన. బాగుందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఇలానైతే కట్ చేస్తున్నా. ఇంకా తినడానికి ఇక చేసినాకనైతే మొత్తం క్రీమ్ రుద్దినాక మళ్ళీ ఒక 1/2 అవర్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇది కూల్ కేక్ కదా. ఇక మా వాళ్ళకి ఫోన్లలో చెప్తే నవ్వుతూ ఉన్నారు, మీకు కూల్ కేక్ కూడా చేయొచ్చిందా అని. అయితే ఇక ఫస్ట్ టైం చేసినా కదా. ఇక్కడనైతే చూడండి ఇంకా తింటా ఉన్నాం. ఎంత బాగుందంటే సూపర్ ఉన్నది కేక్ అయితే. మీరు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలా ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి.